హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను 4th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని ఆగస్టు నెలకు సంబంధించిన దేశమును ప్రేమించుమన్న పాఠానికి సంబంధించిన కృత్యాలు పూర్తి చేసి మీ ముందు ఉంచబోతున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చదవడం, వ్యక్తపరచడం. ఇందులో మొదటిగా పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. దీనిలో ఒకటోది, గట్టిమేలు తలపెట్టాలంటే మనం ఏమి చేయాలి? జవాబు: గట్టిమేలు తలపెట్టాలంటే మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చేసి చూపించాలి. రెండవ ప్రశ్న, ఐకమత్యం గురించి కవి ఏమని చెప్పారు? జవాబు: దేశ ప్రజలందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలని, మనుషులందరిది ఒకే జాతి అని భావించి ఐకమత్యంతో మెలగాలని కవి చెప్పారు. దీనిలో కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. దీనిలో ఒకటో ప్రశ్న, పేరా ఆధారంగా పండుగలు ఎందుకు చేసుకుంటారు? ఆనందం కొరకు. రెండవ ప్రశ్న, సంతోష్కు వచ్చిన సందేహాన్ని వాళ్ళ నాన్న ఎలా తీర్చాడు? పండుగలు స్నేహాన్ని పంచుకోవడానికి మరియు అందరూ కలిసి ఆనందించడానికి చేసుకుంటారని చెప్పి సందేహాన్ని తీర్చారు. అక్కడ మతభేదాలకు తావుండదని కూడా చెప్పారు. మూడవ ప్రశ్న, అన్ని మతాల పండుగలు కలిసి చేసుకోవడంపై నీ ఉద్దేశం ఏమిటి? దీనికి జవాబు: అన్ని మతాల పండుగలు కలిసి చేసుకోవడం వల్ల ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరియు ప్రేమ పెరుగుతాయి. ఇది సమాజంలో శాంతికి దారితీస్తుంది. నాలుగవ ప్రశ్న, మీ వీధిలో మీరెప్పుడైనా అలా జరుపుకున్నారా? జరుపుకుంటే ఎలా జరుపుకున్నారో రాయండి. దీనికి జవాబు: అవును, మా వీధిలో అందరం కలిసి దీపావళి, రంజాన్ మరియు క్రిస్మస్ పండుగలను జరుపుకుంటాం. ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎంతో సంతోషంగా గడుపుతాము. నెక్స్ట్ పదజాలం. దానిలో కింది గళ్ళల్లో చెట్ల పేర్లు దాగి ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి. ఈ విధంగా చెట్ల పేర్లన్నీ రాశాను. కొబ్బరి, రావి, వేప, నిమ్మ, ఉసిరి, తాటి, మర్రి, అశోక, పనస. నెక్స్ట్ పై పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. మనకి అక్కడ ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. మామిడి ఆకులతో తోరణాలు కడతారు. కొబ్బరి ఈనెలతో చీపురు తయారు చేస్తారు. రావి చెట్టును ప్రజలు దైవంగా పూజిస్తారు. వేప చెట్టు గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ విధంగా సొంత వాక్యాలు రాయడం జరిగింది. నెక్స్ట్ వన్, సృజనాత్మకత. కింది గేయాన్ని పొడిగించండి. ఈ విధంగా గేయాన్ని పొడిగించడం జరిగింది. తరువాత భాషాంశాలు. కింది వాక్యాలు చదవండి, ప్రశ్నార్థక గుర్తుకు 0 చుట్టండి. ఈ విధంగా చేయడం జరిగింది. తరువాత నేనేమి నేర్చుకున్నాను. అందులో మనకు మొత్తం 7 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వాటికి సమాధానాలు క్రింది విధంగా రాయడం జరిగింది, గమనించండి. ఒకటవది, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే డాష్ మనుషులోయ్ ఈ. రెండవ ప్రశ్న, కింది పదాలకు బహువచనాలు రాయండి. ఒకటి పంట, దానికి బహువచనం పంటలు. రెండవది దేశం, దేశాలు. మూడవ ప్రశ్న, చట్టా పట్టాలు పట్టుకోవడం అంటే అర్థాన్ని గుర్తించండి. కలిసిమెలిసి ఉండడం. నాలుగవ ప్రశ్న, ఒక పేరా ఇవ్వడం జరిగింది. దానికి 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వాటి ఆన్సర్లు ఈ విధంగా ఉన్నాయి. ఒకటి, మామిడి చెట్టు పిల్లలకు, పక్షులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? పిల్లలకు చల్లని నీడను, తీయని పండ్లను ఇస్తుంది. పిల్లలు ఆ చెట్టు కింద ఆడుకుంటారు. ఈ విధంగా రాయడం జరిగింది. తర్వాత పక్షులకు, చెట్టు మీద గూళ్ళు కట్టుకొని నివసించడానికి ఉపయోగపడుతుంది. ఆ పేరాకి సంబంధించిన 2వ ప్రశ్న, ద్విత్వ సంయుక్తాక్షర పదాలను రాయండి.
ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు రాయడం జరిగింది. 5వ ప్రశ్న, దేశమును ప్రేమించుమన్న గేయం ఆధారంగా వాక్యాలు రాయండి. దానిలో దేశాన్ని ప్రేమించు, మంచిని ప్రోత్సహించు. అలాగే మాటలతో కాలం వృధా చేయకుండా ఉపయోగపడే పనులు చెయ్యి. అదేవిధంగా దేశం అంటే మట్టి కాదు, మనుషులని గ్రహించాలి. అలాగే మనం ఇంకా రాయొచ్చు, సొంత పనులు కొన్ని మానుకునైనా సరే ఇతరులకు సహాయపడాలి. ఈ విధంగా గేయం ఆధారంగా మనం కొన్ని వాక్యాలు రాయడం జరిగింది. తర్వాత 6వ ప్రశ్న, మీ ప్రాంతంలో దేశ సైనికునిగా పనిచేస్తున్న లేదా పనిచేసిన వ్యక్తి గురించి తెలుసుకొని 2 వాక్యాలు రాయండి. దానికి జవాబు, మా ఊరిలో దేశ సేవ కోసం సరిహద్దులో పనిచేస్తున్న ఒక ఆర్మీ సైనికుడు ఉన్నాడు. ఆయనను చూస్తే మాకు ఎంతో గర్వంగా మరియు దేశభక్తిగా అనిపిస్తుంది. ఈ విధంగా రాయడం జరిగింది. తరువాత 7వ ప్రశ్న, భిన్నత్వంలో ఏకత్వం అనే భావం తెలియజేస్తూ దేశం గురించి 2 వాక్యాలు రాయండి. దీనికి జవాబు, మన దేశంలో ఎన్నో మతాలు, భాషలు, ఆచారాలు ఉన్నప్పటికీ మనమంతా ఒక్కటే అని జీవిస్తాము. వివిధ సంస్కృతులు కలగలిసిన మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ విధంగా 7వ ప్రశ్నకి జవాబు రాయడం జరిగిందండి. ఇంతటితో మన 3వ పాఠమైన దేశాన్ని ప్రేమించుమన్న పాఠానికి రాయవలసిన కృత్యాలని రాయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.